ఆదిత్య కన్స్ట్రక్షన్ భవనంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన చేపట్టారు. రాత్రి వరకు ఆందోళన చేపట్టడంతో పోలీసులు కవితను అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న ఈ కట్టడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుల్డోజర్లతో వచ్చి సమాధానం చెప్పే వరకు కదలబోమని ఆమె భీష్మించడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. మూసీ సుందరీకరణ పేరుతో ప్రభుత్వం పేదల ఇళ్లను కూలుస్తూ బడాబాబులు భారీ కట్టడాలు ఎందుకు వదిలేస్తుందని కవిత నిలదీశారు. సాయంత్రం వేళ వెంచర్ నిర్వాహకులు లైట్లు ఆపేయడంతో ఆగ్రహించిన కార్యకర్తలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇక ఈ క్రమంలో పోలీసులు నిరసనకారుల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు కవితను బలవంతంగా అరెస్టు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొద్దిసేపు అనంతరం పోలీసులు కవితను విడుదల చేశారు. నీతి లేకుండా సెలెక్టివ్ గా కొంతమందికి బెనిఫిట్ చేస్తూ పేదవాళ్ళకు అన్యాయం చేస్తుందో దీన్ని ప్రొటెస్ట్ చేస్తూ మేము సైలెంట్ గా ధర్నా చేస్తున్నాం. ట్రాఫిక్ కూడా అంతరాయం కాకుండా మేము చేస్తున్నాం. ఇవాళ హాలిడే అని చూసే చేయడం జరిగింది. ఎందుకంటే హైడ్రా రంగనాథ్ గారు సిన్సియర్ ఆఫీసరు, తాను వస్తారు, వచ్చి డీటెయిల్స్ చెప్తారని అనుకున్నాం మేము. కానీ వారు రాకపోగా ఫోర్స్ యూజ్ చేసి మా వాళ్ళందరినీ కూడా, మీరందరూ కూడా సాక్ష్యం, మేము చాలా సైలెంట్గా కూర్చొని మాట్లాడుతున్నాం తప్ప ఏం చేయలేదు. కానీ మొత్తం ప్రభుత్వం పెద్దవాళ్ళకు కొమ్ము కాస్తుంది అనడానికి ఎగ్జాంపులే ఇవాళ మా అందరు అక్రమ అరెస్ట్ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. బట్ మా జాగృతి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా టైగర్స్ లాగా ఫైట్ చేసిండ్రు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇక ముందు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ఏ ఇష్యూ ఉన్నా తప్పకుండా ఫైట్ చేస్తాం. ఈ అక్రమ అరెస్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుంది. జై తెలంగాణ. తీసుకునే వరకు వదిలిపెట్టమండి. అవసరమైతే మేము లీగల్ గా కూడా వెళ్తాము. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే FTL లెవెల్ ఫిక్స్ చేయాలో, అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫిక్స్ చేసిందా చేయలేదా ఈ డీటెయిల్స్ అన్ని హైడ్రా చూసుకొని ఇవ్వాలి. కానీ పేదవాళ్ళదేమో ఏం అడగకుండా వెళ్ళి కూలుస్తున్నారు, పెద్దవాళ్ళది మాత్రం ఆపుతున్నారు. ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టేదే లేదు. లీగల్ గా కూడా ఫైట్ చేస్తాం. HMDA రికార్డుల ప్రకారం ఈ సంస్థ మూసీ నదిలో 2.34 ఎకరాలు, DEMA డేటా ఆధారంగా 3.3 ఎకరాలు ఆక్రమించినట్లు తేలింది. అయితే మొత్తంగా శ్రీ ఆదిత్య సంస్థ మూసీ నదిలో 1.77 ఎకరాలు, బఫర్ జోన్ లో 2.58 ఎకరాలు ఆక్రమించినట్లు నిర్ధారణ అయింది. ORR సర్వీస్ రోడ్డు కోసం సేకరించిన భూమిని రికార్డుల్లో తక్కువగా చూపి మిగిలిన భూమి కోసం మూసీని ఆక్రమించినట్లు రెవెన్యూ రికార్డులు వెల్లడిస్తున్నాయి. నదితో పాటు నల్లాను ఆక్రమించిన కారణంగా కోకాపేట్, నార్సింగి, మంచిరేవుల ప్రాంతాలకు వరద ముప్పు పెరిగినట్లు హైడ్రా గుర్తించింది. గతంలో అనుమతి లేకుండా రిటైనింగ్ వాల్ నిర్మించినందుకు ఈ సంస్థపై క్రిమినల్ కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో సదరు వెంచర్ ఉన్న సర్వే నంబర్ 476 హద్దులు తేల్చడానికి సమగ్ర సర్వే చేయాలని తహసీల్దార్ని కోరారు హైడ్రా కమిషనర్. ప్రస్తుతం శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్ భవనంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన చేపట్టారు. ఇక ఈ నేపథ్యంలోనే రాత్రి వరకు కూడా ఆందోళన చేపట్టడంతో ప్రస్తుతం పోలీసులు కవితను అరెస్టు చేసి అనంతరం విడుదల కూడా చేశారు. అయితే హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న ఈ కట్టడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుల్డోజర్లతో వచ్చి సమాధానం చెప్పే వరకు కదలబోమని కూడా ఆమె అక్కడ భీష్మించి కూర్చున్నారు.